వెల్కమ్ టు శారదా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు? మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు శనగపప్పును ఇది సొరకాయ వండుదామండి. సొరకాయ చాలా బాగుంటుంది అనమాట. సొరకాయతో ఇది పప్పు పెసరపప్పుతోటిను ఈ సొరకాయ చేసుకుంటాం కదా, అలాగే శనగపప్పుని అది కలిపి చేసుకుందాం ఈరోజు. ఇది ఒక టీ గ్లాసు పప్పు, అలాగే ఇది తొక్క తీసుకొని ముక్కలు కోసి చూపిస్తాను. ఈలోపు ఇది కడిగేసి పొయ్యి మీద పెట్టుకుంటాం, ఉడుకుతుంటుంది. ఈలోపు కోసుకుందామండి. చూసారు కదా, వీటితోటి నేను మొత్తం అంతా పొట్టు తీసేసుకున్నాను. ఇవన్నీ ఇప్పుడు ఈ ముక్కలు చిన్న ముక్కలు కోసుకుందాం. చూసారు కదా, ఇలాగా సన్నంగా తరుక్కోవాలండి. ఇలాగా ముక్కలు తరుక్కున్న తర్వాత ఇవి వాటర్లో వేసి కడుక్కొని మనము పోపులో వేసుకుందాం. ఇలాగా చూసారు కదా, ఎంత బాగుంటాయి. ఇలాగ చేసుకుంటే ఈలోపు శనగపప్పు కూడా ఉడికిపోతుంది అనమాట. నేను స్టవ్ ఆన్ చేసుకున్నానండి, అలాగే కళాయి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఈ పక్క శనగపప్పు కూడా ఉడికిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం. చూసారా, ఉడికిపోయింది. ఆపేద్దాం. కొద్దిసేపు నానబెట్టి కూడా చేసుకోవచ్చండి, లేదంటే డైరెక్ట్గా పప్పు కడిగేసి ఇలా పెట్టి ఇలా ఉడకబెట్టుకున్నా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో పోపు దినుసులు వేసుకుందాము. జీలకర్ర వేసుకుంటున్నాను, అలాగే మినపప్పు, ఎండుమిరపకాయలు, అలాగే ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు రెండు వేసుకుని టేస్ట్ బాగుంటుందండి. వేసి కలిపించుకోవాలి. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఇది అంత బాగా ఫ్రై అయితే పప్పులోకి వేసుకుంటే బాగుంటుంది కదా. ఇందులో కొంచెం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసుకున్నాం. దీన్ని ఇందులో కలిపిస్తున్నాం. ఇంతో పాటు ఉల్లిపాయలతో పాటు అది కూడా ఫ్రై అయిపోతుంది. ఆల్రెడీ కొంచెం వేగున్నాయి కదా. చూసారు కదా, పోపులు బాగా వేగాలండి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి వేసాం కదా. అలాగే ఉల్లిపాయలు కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. అప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన అనేది ఉండదన్నమాట. ఇక ఇందులో వాటర్ వేసుకున్నాను అనమాట. ఆనపకాయలను ఈ ముక్కలు అందులో వేసేసుకున్నాను. ఇప్పుడు పోపు అయిపోతుంది. ఇందులో ముక్కలు వేసేసుకున్నాం. ఇది వేసేసుకొని మొత్తం పోతంతా కలిపిస్తున్నాం. అండి పసుపు వేసాను, కొద్దిగా కారం వేసాను అనమాట. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే ఇదంతా కలిపిస్తాను, పోపు అంతా కలిపిస్తాను. ఇదంతా మొత్తం కలిసిపోయాక ఇప్పుడు శనగపప్పుని వేసుకుంటాం. ఇది కొద్దిగా మగ్గాలన్నమాట. ఇది చక్కగా కలుసుకున్నాం అనమాట. ఒక 5 నిమిషాలు ఉంటే ఇలా వాటర్తో అది ఉడికిపోతుంది అనమాట. నీళ్ళంతా వస్తుంది, ఆనపకాయ కదా, వాటర్ అంతా ఇందులోకి వస్తుంది. ఇప్పుడు కదా ఎప్పుడు ఆనపకాయ పప్పు, సాంబారు, తర్వాత టమాటా వేసుకొని చేసుకోవడం అలా కాకుండా ఇప్పుడు బోర్ కొట్టేటప్పుడు ఇలాగా చేసుకోండి. ఫ్రై చేసినా కూడా బాగుంటుందండి. ఆనపకాయ చాలా బాగుంటుంది టేస్ట్. నేను చేసాను ఒకసారి. ఇందులో శనగపప్పు వేసుకుంటుంటే పిల్లలు కూడా నచ్చుతుంది అన్నమాట. చూసారు కదా, అందులో వాటర్ ఎలా వస్తుంది చూడండి. ఇప్పుడు ఇందులో శనగపప్పు కూడా వేసేసుకుందాం. ఇది కలుపుకోవాలి. శనగపప్పు ఉడకబెట్టిస్తున్నాం అనుకోండి, ఇవి కోసేలోపు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తర్వాత అలాగే ఆనపకాయన్ని కోసుకునేలోపు ఈ పప్పు అనేది ఉడికిపోతుంది అన్నమాట. ఇప్పుడు రెండు కలిపి చేసేసుకుంటే అయిపోతుంది. లేదంటే ఒక అరగంట ముందు, గంట ముందు శనగపప్పు నానబెట్టేసుకుని అప్పుడు ఉడకబెట్టుకున్న బేగా అయిపోతుంది అన్నమాట. చక్కగా ఇవన్నీ మళ్ళీ కలుపుకుందాం.
ఎంత వాటర్ వస్తుందని చూసుకొని వేసుకున్నాం. ఇందులో కొంచెం మనం అలాగే కడిగింది ఉన్నాయి కదా పప్పులో నీళ్ళు వేసేసుకుందాం. దీన్ని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్నాం అనుకోండి, దగ్గరికి అయిపోతుంది అన్నమాట. అప్పుడు కొత్తిమీర ఉంటే వేసేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలాగ మూత పెట్టుకుందాం.
చూసారు కదా, మనకి ఇప్పుడే దగ్గరికి అయిపోయింది అనమాట కూర. ఇది ఇంకొంచెంసేపు చల్లారింది అనుకోండి, అప్పుడు ఇంకా దగ్గరికి అయిపోతుంది. చూసారా, శనగపప్పు సొరకాయ కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం పూరితో తిన్నా, చపాతీతో తిన్నా బాగుంటుంది. చపాతీ వేడి అంటారు కదండి, ఈ ఆనపకాయతో తిన్నాం అనుకోండి చలవ చేస్తుంది అనమాట, వేడి అంత ఉండదు అనమాట. అలాగే రైస్తో తిన్నా, సాంబార్తో తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. అలాగే పక్కన వడియాలు 2 వేసుకొని తర్వాత ఆవకాయ తిన్నాం అనుకోండి చాలా బాగుంటుంది. ఆవకాయ, ఆనపకాయ పప్పు కూరతో తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అనమాట. చూసారు కదా, మనకి రెడీ అయిపోయింది అనమాట. ఇందులో కొత్తిమీర ఉండి వేసేసుకుందాం. చూసారు కదా, దీన్ని ఆపేసుకుందాం, ఎందుకంటే దగ్గర అయిపోయింది అనమాట. కొత్తిమీర వేసేసుకున్నాను. అలాగే జలుబు అండి, మంచు పడుతుంది కదా, గొంతు పట్టేస్తుంది అనమాట. వేడి వేడిగా రైస్ వేసుకొని ఈ కూర వేసుకొని కలుపుకొని తినండి, సూపర్ అంటే సూపర్గా. మరి ఇంకేం మాట్లాడకుండా చక్కగా తినేవచ్చు అనమాట. ఆనపకాయ మరి తింటుంటే అలా జారిపోతుంది అనమాట గొంతులో నుంచి, అంత బాగుంటుంది. తినండి. ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, తెలిసిన నొక్కండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఓకే బాయ్. మీరు లైక్ కొడతారని ఆశిస్తున్నాను. సూపర్ అంటే సూపర్గా ఉంది కూర, చాలా చాలా బాగుంది. ఓకే బాయ్ బాయ్. ఎలాగుందో చేసుకొని నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. చేసింది రుచిగా ఉందో లేదా అనేది నాకు ఒకసారి ట్రై చేశాక నాకు చెప్పండి. సరే, ఓకే.